Today's question from square roots. So the question belongs to simplification and a number system also. What is the question given? Under root 1 plus 55 by 729 is equal to 1 plus x by 27. Then the value of x. సో దీంట్లో ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ మనం పెన్ను పేపర్ ఏమి వాడాల్సిన పని లేకుండా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనం చేసేది షార్ట్ వే కాబట్టి ఆ షార్ట్ మెథడ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, దీంట్లో మనకి ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టుకు రైట్ హ్యాండ్ సైడు రూట్ లేకుండా అప్పుడు మనకు 1 ప్లస్ ఎక్స్ బై 27 ఏదైనా నంబర్ ఇవ్వనండి, అక్కడ ఎక్స్ వాల్యూ అడిగాడు అంటే ఆన్సర్ 1 అవుతుంది. ఆన్సర్ 1 అవుతుంది. మరి ఆ రూల్ ఏంటి, ఆన్సర్ 1 ఎట్లా అవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే 27 స్క్వేర్ ఎంత అంటే 729, కాబట్టి 27 స్క్వేర్ 729. అగైన్ 27 ఆఫ్టర్ నంబర్ 27 ప్లస్ 1 అవుతుంది. 27 1 27 ప్లస్ 1 28 స్క్వేర్ ఉంటుంది. 28 స్క్వేర్ అనేది పైన న్యూమరేటర్లో వస్తుంది, 784 వస్తుంది. కాబట్టి అక్కడ డినామినేటర్లో 27 అంటే సో మరి ఆ వాల్యూ 28కి 27కి డిఫరెన్స్ ఎంత, 1 అనేది వస్తుంది. చూద్దామా, చెక్ చేద్దాం. చూడండి, 729 1 729 ప్లస్ 55 784 బై 729 ఈజ్ ఈక్వల్ టు 27 1 27 ప్లస్ ఎక్స్ బై 27. సో దీనికి 784 స్క్వేర్ రూట్ 28, 729 స్క్వేర్ రూట్ 27, 27 ప్లస్ ఎక్స్ బై 27. దెన్ 27 తీసేయండి. ఇప్పుడు ఈ 27 ఇటు వస్తే -27 కదా, 28 - 27. సో ఎక్స్ వాల్యూ ఎంత, 1 అవుతుంది. ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఆటోమేటిక్గా 1గా తీసుకోవడమే.